భక్తుల చెంతకే భగవంతుడు గ్రామ శాంతి కోసం ధర్మ కార్యం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శాంతి కళ్యాణం 27/12/2024 కసాపురం దేవస్థానంతో మద్దమాంబ దేవాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భక్తుల చెంతకే భగవంతుడు గ్రామ శాంతి కోసం లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ మహావైభవంగా మధ్యాహ్నం 3 గంటలకు సాయంత్రం 5 గంటల నుండి స్వామి అమ్మవారి గ్రామ పురవీధుల్లో బ్రహ్మ రథోత్సవం ఊరేగింపు మహా అద్భుతంగా అందరి సమిష్టిగా సేవలో పాల్గొనడం జరిగిందని ఆలయ అర్చకులు నందకిషోర్ స్వామి, చెన్నకేశ్వర స్వామి, రాకేష్ స్వామి మాట్లాడుతూ శ్రీమన్నారాయణ అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తే విశ్వధారుడు పద్మనాభుడు అయినటువంటి శ్రీమన్నారాయణ అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తే చాలు ఇహపర సుఖాలను ఎట్టే ప్రసాదిస్తాడు. మంచిని తెలిసిన మంచిని పంచుకుందాం. ఆ మహావిష్ణువు ఆర్తుల శరణార్థం దశావతారాలు ధరించాడు. ఆ దశావతారాలు ఎత్తిన ప్రతిసారి కూడాను ఆయనని వేడకుండా ఉండేది ఆ సిరులను శ్రీలక్ష్మీదేవి. ఎందుకంటే ఆ నారాయణ యొక్క హృదయమే ఆమె స్థానం కాబట్టి నారాయణుడొక్కడికి ప్రీతికరం. అలాగే లక్ష్మీదేవికి కూడా స్వామి ప్రీతికరమని, అందులోనూ ఈ శుక్రవారం కావడంతో శ్రీ లక్ష్మీనారాయణలను కలిపి మరీ పూజించటం ఉత్తమమైంది. తెల్లారి శకుంతలమ్మ పరశురాములు మాట్లాడుతూ ఈ రోజు భక్తుల చేతకే భగవంతుడు గ్రామ శాంతి కోసం ప్రజలందరి కుటుంబాలలో సుఖశాంతులను నెలకొల్పి అష్ట ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ రోజు బ్రహ్మరథం మొట్టమొదటిసారిగా చేయటం జరిగింది. మద్దికేర ప్రజలు పెద్దలందరికీ కూడా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ ద్వారా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు గ్రామ పెద్దలు, ప్రజలు మరియు మద్దమాంబాదేవి ఆలయ ధర్మకర్తలు రాజన్న, నీలకంఠ రాయుడు వారి అనుసంధానంతో జయ శ్రీరామ్ కమిటీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్, RSS, మాధవ కాలేజ్ అధినేత మాధవ తిక్కన్న, ప్రతాప్ చంద్రశేఖర్, వెంకటరాయుడు, రాజశేఖర్, మహిళలు అందరూ సమిష్టి కృషితో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. నరసాపురం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో జనవరి 10 ముక్కోటి వైకుంఠ ఏకాదశి. అందరికీ ఇదే మా ఆహ్వానం. మీ గ్రామాలలో స్వామి అమ్మవారి కళ్యాణం చేయాలనుకుంటే భక్తుల చెంతనే భగవంతుడు గ్రామ శాంతి కోసం ధర్మ కార్యం గ్రామ పెద్దలు ఆలయం వారిని సంప్రదిస్తే 7995235239 మీ గ్రామాలకు వస్తామని అన్నారు. శ్రీ మహాలక్ష్మి పెండి కూతురట, చక్రధారియే వరుడైనాడట, చక్రధారియే వరుడైనాడట. శ్రీ మహాలక్ష్మి పెండ్లి కూతురట, చక్రధారియే వరుడైనాడట, చక్రధారియే వరుడైనాడట. సకల లోకాల వాసులందరూ బంధుమిత్రులై సేవింతురట, బంధుమిత్రులై సేవింతురట. కళ్యాణం చూతమురారండి శ్రీ లక్ష్మీ
సంపదలు ఇచ్చి పోదురట. వేల్పులెల్లరును చూడవద్దురట, వేల సంపదలు ఇచ్చి పోదురట. వేయి జన్మల పుణ్య ఫలమట, వేయి జన్మల పుణ్య ఫలమట, వేయి కళ్ళతో చూడవలెనట. కళ్యాణం చూతమురారండి, శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం చూతమురారండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం చూతమురారండి. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపె. జై లక్ష్మీనారాయణ, జై మత్తమ్మవ దేవాయ నమో నమః. మత్తమ్మవ దేవాయ నమో నమః. దేవి మద్దమాబావ దేవాలయంలో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవానికి వచ్చేసినటువంటి నా అక్కలకు, అమ్మలకు, అలాగే నా అన్నలకు, నా తమ్ముళ్లకు, నా బావమరుదులతో సమానమైనటువంటి అందరికి కూడా పేరు పేరున్న నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇంతటి మహా అద్భుతమైన అవకాశం మత్తికేర గ్రామానికి రావడం అనేది, అందులో మత్తికేర గ్రామం అనగా మనము ఇక్కడ మత్తికేర మత్తమ్మ ఉంది కదా, మత్తమాంబ దేవాలయం ఎవరో కాదు, మత్తమాంబ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారమే మత్తమ్మవ. ఇక్కడ మాధవిగా వచ్చి మాధవం అయిపోయి మత్తమ్మ అయిపోయినటువంటి అమ్మవారు, లోపల ఉన్నటువంటి మత్తమ్మవారు మహాలక్ష్మి, లక్ష్మీనారాయణ స్వామి భార్య. అంటే మహావిష్ణువు మహాలక్ష్మి అని మనం వింటుంటాం కదా. మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు భార్య మహాలక్ష్మి అమ్మవారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసినందుకు, అలాగే ఈరోజు భక్తుల చెందుకే భగవంతుడు, భక్తులు ఎక్కడుంటే అక్కడికే భగవంతుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకే ఆశీర్వాదం ఇచ్చి, మీ గ్రామంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైనా ఉంటే మీ గ్రామంలో దుష్ట శక్తులు పోవాలి, ప్రతి ఇంటి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు నెలకొల్పాలనే మంచి సంకల్పంతోనే ఆ లక్ష్మీనారాయణ స్వామి మాకు ఆ సంకల్పం కలిగజేసి ఇక్కడ ఉన్నటువంటి మత్తికేర మత్తమాంబ దేవాలయంలో ధర్మకర్తలైనటువంటి రాజన్న గారు, అలాగే జయరామరాజు గారు, అలాగే నీలకంఠ రాయడన్న గారు, వీరందరూ ఈ గ్రామానికి, ఈ దేవాలయానికి సంబంధించిన ధర్మకర్తలందరితో పాటుగా గ్రామ పెద్దలు, అలాగే విశ్వ హిందూ పరిషత్
బజరంగ దళ్ళు, అలాగే శ్రీరామ్ భజన కమిటీ అంటే ప్రత్యేకమైన వాళ్ళకి, అలాగే ఆర్ఎస్ఎస్ కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని సక్సెస్ చేసి విజయవంతం చేసినందుకు మరి ఒకసారి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం తరఫున అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రామానికి ఇక్కడున్న నివసిస్తున్న మధ్యకేర మండలము చుట్టుపక్కల ఉన్నటువంటి ఎనుకున్నాడు శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో దశరథ రామ గోవింద మహోదయ జోడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మహోదయ జోడు పాయి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార శంఖ చక్రధర కపురే విమల రాముండు కరుండు వరకు కపురే విమల రాముండు కరుండు వరకు చకతోడుగా భగవంతుడు చక్రధారి చంతన బృందగల విమలకు రాముండు కడుండు వరకు భక్తువే విమలకు రాముండు కడుండు వరకు జయ జయ రామ